హనీ బనీ జోర్దార్ తర్వాత పప్పటి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపెట్టు. వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ ని నేను కనిపెట్టేశాను. ఆసియా ఖండంలో ఉన్నారు, ఇండియాలో స్పేస్ సెంటర్ లో ఉన్నారు. இந்த ஸ்பேஸ் சென்டர் ரொம்ப அழகா இருக்குல்ல? ஆமா, அருமையா இருக்கு. நிறைய விஷயங்கள் இங்க இருந்து தெரிஞ்சுக்கலாம். ரொம்ப நல்லா இருக்கு. ஆமா ஆமா, ரொம்ப பயனுள்ளதா இருக்கும். எவ்வளவு பெருசா இருக்குல்ல? రండి, నేనే హుదేవ్ మీ హోస్ట్ని. స్పేస్ సెంటర్ కి స్వాగతం. రండి రండి. వావ్, అమేజింగ్! ఇది ఎంత పెద్దగా ఉందో. స్పేస్ సెంటర్ ఇది షాపింగ్ సెంటర్ కాదు. స్పేస్ సెంటర్ ఎప్పుడు పెద్దదిగానే ఉంటుంది. రండి. అరే ఇదేంటి చిన్న రాకెటా? జూమ్ జూమ్. అరే మిగతా వాళ్ళు ఏమైపోయారు? అదిగో చూసారా, అదే రాకెట్ పై భాగం. అరే రే, ఈ మిషన్ స్టార్ట్ అయిపోయింది, ఏం చేయాలి? దీన్ని ఆపడం ఎలా? అరే నేను ఏ బటన్ ప్రెస్ చేశాను? వామ్మో! జూమ్. ఆహా, అటు చూడు, ఆ చిన్న రాకెట్ ఇప్పుడు ఎగురుతుంది. చూడు. ఓరి దేవుడో, నువ్వు ఎంత పని చేసావు? దేవుడు దీన్ని ఏం చేయలేదు, నా చెయ్యే తగిలింది. ఇప్పుడు ఈ రాకెట్ ఎగురుతుంది. రాకెట్ కాదు, మిసైల్ ఇది. ఏంటి? ఆనంద్, ఆనంద్. దేవానంద్ మీ పేరేగా? నేను దేవుని. ఆనంద్ అనేది ఇంజనీర్ పేరు. రెడీ టు లాంచ్. ఆనంద్, ఇదిగో వచ్చేసాను. ఆనంద్, ఇదిగో నేను వచ్చేసాను. ఆనంద్, ఈ మిసైల్ ని త్వరగా డీయాక్టివేట్ చేయి. రెడీ టు లాంచ్. ఇప్పుడే చేస్తాను దేవ్, కంగారు పడకండి. నా మొహాన్ని నల్లగా మార్చేసింది. నా మాట విని మీరందరూ మంచి ప్లేస్ కు వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ మిసైల్ మీద నేను డైవ్ చేయబోతున్నాను. నో రిలీవ్, డైవ్ అగైన్. సరే పదండి, మనం దాని లోపలికి దాక్కుందాం. ఇక్కడ ఒకరికి మాత్రమే చోటుంది. నలుగురు ఒకేసారి దాక్కోలేమో. మీరు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. ఒక తలుపు మూసుకున్నట్టయితే దేవుడు మరో తలుపు తెరుస్తాడంటారు. అది ఇదే. అటు చూడండి, యుఎఫ్ఓ తలుపు తెరుచుకుంది. పదండి. ఐడియా, డైవింగ్ 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 ఇన్ ద మిసైల్. మిసైల్ డీయాక్టివేట్ అయింది. అంతే, అంత సరైపోయింది దేవ్. అరే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే, ఈ యుఎఫ్ఓ ఎగరడం మొదలయ్యింది. దీన్ని ఎవరు ఎగిరేలా చేస్తున్నారు? ఎవరో ఎగరేస్తున్నారు. ఎవరు ఎగిరేలా చేస్తుంది? మన వాళ్ళలో ఒక్కరే. మన వాళ్ళు అంటున్నావు కదా, అసలు వాళ్ళు ఎవరు? మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అనుమానమా?
ఎవరో మీకంటే కనిపించట్లేదా? అరే తను ఇంకెవరో అనుకుంటా. అనుమానమా? ఇంతసేపటి నుంచి నేను ఎవరో ఒక్కళ్ళనే కదా చెప్పాను. మన వాళ్ళే ఎవరో నడుపుతున్నారని చెప్పానుగా. హలో, ఏంట్రా హలో? యూఎఫ్ఓని ఎందుకు ఎగిరించావు? ఎమర్జెన్సీ. మీ అందరినీ వెంటనే మా గ్రహానికి తీసుకువెళ్ళాలి. అరే మేము ఎవరితోనూ చెప్పకుండా వచ్చాం. దానికి టైం లేదు. మీరు బ్రహ్మాండ రాజా దగ్గరికి వెళ్ళి తీరాలి. ఆయన బాధలో ఉన్నారు. మీరే ఆయనకి సాయం చేయగలరు. ఖచ్చితంగా. మేమంతా మీతో వస్తున్నాం కదా, ఖచ్చితంగా సాయం చేస్తాం. ఆయనకి ఏ సమస్య? దాన్ని మహారాజా గారు చెప్తారు. రండి వెళ్దాం. మహారాజా, వీళ్ళని తీసుకొచ్చాను. మహారాజుకి జయము. మహారాజు గారికి జయము జయము. చెప్పండి మహారాజా, మీకేంటి సమస్య? ప్రాబ్లం ఏంటంటే నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. నాకు నా కూతురు దొరకకపోతే ఈ యాపిల్ వాళ్ళకి ఇచ్చేస్తాను. మీరు యాపిల్ ఇవ్వడానికి ముందు నేను ఇక్కడ గొడవ చేస్తా. అరే మన ఇన్స్పెక్టర్ పాండా ఇక్కడేం చేస్తున్నారు? అరే ఇది మన పాండా కాదు, యూ పాండా. ఎగ్జాక్ట్లీ. నేను మీ పాండా బ్రదర్ని, యూనివర్స్ పాండా. అదర కొడతాను. నాకు కనుక నా కూతురు దొరకకపోతే ఈ యాపిల్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ కిడ్నాపర్స్ డిమాండ్ చాలా పెద్దదిగా ఉందనుకుంటా. వాళ్ళు ఈ యాపిల్ తీసుకొని మీ అమ్మాయిని వదలరు అనుకుంటా. అనుమానమా? ఇలా చూడండి, మా గ్రహం చాలా వ్యత్యాసమైనది. మేము ఒక్కొక్కరి ప్రాణాల్ని వేరే వేరే యాపిల్స్ లో ఉంచాము. ఆ, అందుకే వాళ్ళు చెప్తున్నారు యాపిల్ ని ఇచ్చేస్తాము అని. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉందనేవారు. ఆ చిలక పేక బిచిగితేనే రాక్షసుడు చనిపోతాడట. ఏ జోర్దార్, అనవసరమైన కథలన్నీ ఇక్కడ చెప్పొద్దు. ఎవరైనా నా మెండ పిసికేస్తారు. అనుమానమా? పని గురించి మాట్లాడండి, తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే అంతరిక్షంలో యుద్ధం జరిగితే పెద్ద సమస్య ఏర్పడుతుంది. అందువల్ల మనం అటాక్ చేయలేం. అందువల్ల మా కూతుర్ని మీరే ఎలాగైనా కాపాడాలి. కానీ మేమెందుకు అలా చెయ్యాలి? ఎందుకంటే ఎవరో ఒకరన్నారు స్పేస్ లో ఉన్న గ్రహంలో ఏదైనా సమస్య వచ్చిందంటే మీరందరూ సాల్వ్ చేస్తారని చెప్పారు. అలాని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు, మన వాళ్ళు ఎవరో చెప్పారు. నా కూతురు దొరకకపోతే ఈ యాపిల్ ఇచ్చేస్తాను. వద్దు వద్దు, మేము ఎలాగైనా మీ అమ్మాయిని కనిపెడతాం. మీరు యాపిల్ ని భద్రంగా ఉంచండి. ఇంత పెద్ద స్పేస్ లో యువరాణిని మనం ఎక్కడ ఎత్తగలం? ఎగ్జాక్ట్ గా యువరాణిని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు బాగా తెలుసు. మహారాజా, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను అదర కొడతాను. నేను చెప్పింది చెయ్యి. ఆ ఫోటోని మాత్రం చూపించు. ఇది చిన్న పిల్ల కదా, యువరాణిని ఎలా కిడ్నాప్ చేశారు? ఆ చిన్న పిల్లే మా ముద్దుల కూతురు జానీ. జానీ కాదు, హనీ. ఐఎమ్ హనీ. నోరు మొయ్యి. జానీ అనే మాట అతనికి అలవాటు అనుకుంటా. ఇలా చూడు పాండా జానీ, కిడ్నాపర్ ఫొటోస్ ని వాళ్ళకి చూపించు. ఇందులో కిడ్నాపర్ ఎవరండి? వీడు ఒక్క మనిషే, మారువేషంలో తిరుగుతాడు. చివరిగా ఏ గ్రహంలో వీళ్ళనైతే చూశారో ఆ గ్రహానికి మిమ్మల్ని తీసుకెళ్తారు. మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? ఎవరైనా, వేరే ఎవరైనా, మన వాళ్ళు ఎవరైనా. ఏంటి అనుమానమా? కిడ్నాపర్ ఎందుకు ఇంకా డిమాండ్ చేయలేదు? అసలు తను ఏం ఆశిస్తున్నాడు? యాపిల్, యాపిల్, యాపిల్. రాజా గ్రహంలో ఉన్న అందరి యాపిల్లు నాకే కావాలి. ఆ తర్వాత అందరి ప్రాణాలు నా కంట్రోల్లోకి వస్తాయి. ఆ తర్వాత ఈ అంతరిక్షానికి నేను రాజునవుతా. జూమ్ 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 జాము జాచా. జై గురు, జై గురు, జై గురు. చెప్పండి బాస్, ఎన్ని యాపిల్స్ కావాలి? మొత్తంగా 50 లక్షలుంటాయి. 50 లక్షల యాపిల్ దాన్ని ఎక్కడ పెట్టగలం? మొత్తంగా 50 లక్షలుంటాయి.
అరే చి నోర్మోయ్, ఎప్పుడు ఒకే డైలాగ్ చెప్తున్నావు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, రాజకుమారి ఎట్టి పరిస్థితుల్లో మన చోటు నుంచి తప్పించుకోకూడదు. తన వల్లే ఈ అంతరిక్షానికి నేను రాజు అవ్వబోతున్నాను. జూమ్ జూమ్ జాము జాచా. బాస్, స్పేస్ రాజు చేతులు కట్టుకుని అసలు ఊరుకోరు. ఆయన మిమ్మల్ని పట్టుకోవడం కోసం తప్పకుండా ఎవరైనా పంపిస్తారు. నువ్వు చెప్పావంటే అది తప్పుగానే ఉండదు. ఎవడైనా రాని నన్ను పట్టుకోవడం అంత సులువైన విషయం కాదు, అది జరగని పని కూడా. వాడు రాని, ఎవడైనా రాని, రానివ్వు. జూమ్ 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 జాము జాచా. కిడ్నాపర్ ని చివరిసారిగా ఈ గ్రహంలోనే చూశారు. సిద్ధంగా ఉండండి, మనం అతి త్వరలో ల్యాండ్ అవుతాం. మన గ్రహానికి శత్రువులు వచ్చారు, త్వరగా రండి. మా అనుమతి లేకుండా లోపలికి ఎలా వచ్చారు? నేను ఇప్పుడు ఆతరా కొడతాను. వాళ్ళందరూ పోలీసు వాళ్ళే. పట్టుకున్నారంటే రిపోర్ట్ చేస్తారు. పారిపోండి. పట్టుకోండి వాళ్ళని. అరే రే ఆ లోపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పట్టుకు వెళ్తున్నాడు. ఓయ్, అతనితో చెప్పు మనం స్పేస్ లో ఉండే రాజాగారి పని మీద వచ్చామని. ఈ గ్రహాన్ని పరిపాలించేది అతను కాదు, పరిగెత్తు. ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? నాలాంటి కిలాడిని మీరు ఎప్పుడైనా చూసారా? అమ్మయ్యా, తప్పించుకున్నాను. తప్పించుకున్నాను. అరే కనీసం సారీ అయినా చెప్పొచ్చు కదా. ఎందుకు ఇప్పుడు సారీ? దొంగ దొంగ వదులు, నా బస్ వదలరా, వదులు. లేడీని అటాక్ చేస్తాడా? ఆధార కొడతాను. ఇదిగోండి మేడం మీ పర్స్. నేనెప్పుడు ఆధార కొడతా. థ్యాంక్ యూ బాబు, భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. పాండా సార్, దాక్కోండి, ఎవరైనా చూస్తారేమో. అయితే ఏమైంది, ఆయన కూడా మన ఫ్రెండే కదా. రే, ఈ ఊర్లో ఉండే పోలీస్ ఎవడైనా చూస్తాడని చెప్పాను రా. అనుమానమా? నాకే అనుమానం. ఒరే, నేను నీతో చెప్పలేదురా. నీతో మాట్లాడితే నాకు పిచ్చెక్కుతుంది. ఎవరికి ఇప్పుడు పిచ్చెక్కుతుంది? ఇలా చూడండి, అక్కడే ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. పరిగెత్తండి. వాళ్ళని వదలకండి.
ఈసారి మీరు తప్పించుకోలేరు. మళ్ళీ వచ్చేసారా? పారిపోండి. మనం ఇప్పుడు బాగా ఇరుక్కున్నట్టున్నాం. చూడండి, మేము క్రిమినల్స్ కాదు, మేము ఒకరి కోసం వచ్చాం. పాండా గారు, ఆ ఫోటో చూపించండి. వాళ్ళ దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. వారే వా, వేడి వేడి టీని అన్ని కప్పుల్లో ఇప్పుడు వేసేస్తా. ఓహో, నేను ఖాళీ టీ పాట్ని తీసుకొచ్చాను, దాంట్లో టీ వేయడం మర్చిపోయాను. హలో, వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. సార్ వాళ్ళు నువ్వు నోర్మోయ్. లోపలికి వెళ్ళండి. రండి రండి రండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? సార్ అది నోర్మోయ్, ఈ ఇంటి హెడ్ నేను, అంటే పిల్లు. సార్ ఇది పోలీస్ స్టేషన్ సార్. అలాగా? పోలీస్ స్టేషన్ లోనే మా నాన్న నివసించారు. మరైతే మీ నాన్న కూడా ఇన్స్పెక్టర్ గా ఉండేవారా? ఇన్స్పెక్టర్ అని చెప్పకు, మా నాన్న దొంగగా ఉండేవాడు. దొంగ. అవును, వీళ్ళంతా ఎవరు? మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మన గ్రహంలోకి వచ్చేసారు. వీళ్ళెలా వచ్చారు? అవును, మీరంతా ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పండి, ఇప్పుడు రాజకుమారి గారు ఎక్కడున్నారు? రాజకుమారియా? ఏ రాజకుమారి? వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అనుమానమా? ఎగ్జాక్ట్లీ, నేను అదర కొడతాను. ఇలా చూడు, మర్యాదగా రాజకుమార్ని మాకు అప్పగించి నువ్వు సరెండర్ అయిపో. నువ్వు చేసింది కిడ్నాపింగు. ఏంటి కిడ్నాపింగా? అరే, నేను ఒక ఇన్స్పెక్టర్ని. నువ్వు కిడ్నాపర్వే. అనుమానమా? నువ్వు నన్ను కిడ్నాపర్ అని చెప్పకు. కిడ్నాపర్ గా ఉండేవాడు మా నాన్న. మరైతే ఇది ఇంకా చాలా పెద్ద తప్పు. మేం మీ ఫోటోని ముందే చూసాం. యూ పాండా సార్, ఆ ఫోటో చూపించండి. ఓ, తనని నేను ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను? గుర్తొచ్చింది. ఇదొచ్చి నా మమ్మల్ని స్పేస్ రాజా ఇక్కడ పంపించారు. వాళ్ళకి మేము చాలా కావాల్సిన వాళ్ళం. ఆయన మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. ఏంటి అనుమానమా? దాన్ని మీరు ముందే చెప్పొచ్చుగా. ఇదిగోండి ఇదిగోండి, టీ తాగండి. ఇందులో టీ లేదు కదా. అదే ఉంది కదా, తాగండి. నాకు కాఫీ ఇవ్వండి. కాఫీయా? కాఫీ అని చెప్పకు. కాఫీని మా నాన్నగారే తయారు చేస్తారు. సరే, ముందు మాకు టీ ఇవ్వండి. ఇందులో అసలు టీయే లేదు. నీకేమన్నా పిచ్చా? మూర్ఖుడని చెప్పకు. మూర్ఖుడు మా నాన్నగారే. నోరు మూసుకుని టీ తాగండి. మాకు టీ ఇచ్చి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారు. మీరు యువరాన్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం చాలా పెద్ద తప్పు చేశారు. ఏంటి అనుమానమా? నా మొహం మీద పిరికివాడని రాసుందా ఏంటి? లేదు. అయితే నోరు మూయండి. అలా చూడండి. వాడు నా సోదరుడు చక్రంబాయ్. వాడో క్రిమినల్, ఓ కిడ్నాపర్. మీకు కావాలంటే వాడి అడ్రస్ నేను ఇస్తా. ఇందులో అతని జీపీఎస్ లొకేషన్ ని ఫీడ్ చేయండి. త్వరగా చేయండి, మాకంత టైం లేదు. మీ తమ్ముడు అడ్రస్ చెప్పండి. మేము రాజకుమార్ని కాపాడి తీసుకెళ్ళాలి. ఇదే వాడి లొకేషన్. తమ్ముడు, మనం ఎందుకని మారువేషంలో వచ్చాం? అరే, అప్పుడే ఈ గ్రహంలో మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు, కానీ మనం ఆ చక్రాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. నా ట్రాన్స్మిటర్ ప్రకారం ఆ చక్రం ఇక్కడే ఎక్కడో ఉండాలి. హలో, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? చక్రం అక్కడ వెళ్తున్నాడు, వెళ్ళి పడుకోండి. చక్రమన్న వచ్చేసారు, చక్రమన్న వచ్చేసారు. పారిపోండి.
అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు బాస్. తను ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళి అంతా చెక్ చేయి. వాడిని ఎత్తుకురా. ఏంట్రా మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? నా డబ్బులు ఎక్కడ్రా? డబ్బులు ఇవాళ చక్రం బాయ్ స్వయంగా డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. అద్భుతం అన్నయ్య, హీరో లాంటి ఎంట్రీ ఇచ్చావు నువ్వు. ఏమంటున్నావురా? అలా అంటున్నావా? అవునన్నయ్య, నిజమే, నువ్వు అద్దరు కొట్టేశావు. మీరు మాత్రం సినిమాలోకి వస్తే లవర్ బాయ్, యాక్షన్ హీరో, విలన్ మీరే అందరినీ లేపేస్తారు. అరే లేదు లేదు, నువ్వు ఊరికినే అనుకో. అరే నిజమే చెప్తున్నాను అన్నయ్య. రే టోపీవాడా, నువ్వు మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చాయి, అర్థమైందా? అదిగో అక్కడున్నాడు చక్రం, పట్టుకోండి. చక్రం, ఇవాళ నువ్వు మా చేతిలోంచి తప్పించుకోలేవు. వీళ్ళకి అంత ధైర్యమా? చక్రంతోనే ఛాలెంజ్ చేస్తున్నారు. చిత్త కొట్టండి. కంగారు కంగారుగా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ నుంచి మీరెవరూ తిరిగి వెళ్ళలేరు. ఏం డైలాగు, ఏ యాక్షన్ సీక్వెన్స్? అరే పొగడ్డం ఆపరా, వెంటనే ఫైట్ ని స్టార్ట్ చేయి. మనల్ని చుట్టుముట్టారు, ఇవి ఎరగొట్టేయి. రే మీకేం కావాలరా? నన్ను గుడిగా అంట అనుకున్నారా? ఇటువైపు అటువైపు బంతాడుకుంటున్నారు. వీళ్ళు కిలాడీలా ఉన్నారే. నైసుగా తప్పించుకో చక్రం. చక్రం పారిపోతున్నాడు, వాడిని పట్టుకోండి. అనుమానమా? పట్టుకోండి. వెతకండి. వెతకండి, ఆ చక్రం ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. భలే, ఈ మాస్క్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి వేసుకొని చూస్తే పోలా? త్వరగా రా, నువ్వు ఎంట్రీ ఇవ్వాల్సిన టైము. ఏం ఎంట్రీ? దేనికి ఎంట్రీ? వామ్మో, వద్దు, నన్ను వదులు, నన్ను వదిలే, నేను వెళ్ళిపోవాలి. అరే హనీ ఎక్కడున్నాడు? అదిగో స్టేజ్ మీద ఉన్నాడు. హనీ, వీడు మనల్ని ఇరికించేలా చేస్తున్నాడు. చూడండి, ఆ దద్దములు వచ్చారు. ఆ దద్దమ్మలు ఎందుకు వచ్చారు? చక్రం ఎక్కడికి వెళ్ళాడు? అద్భుతమైన ఫైట్ కి రెడీగా ఉండండి. లేదు, మనం ఇప్పుడు ముందు సరెండర్ అవుదాం. ఏంటి? అంటే చక్రం దగ్గరికి వెళ్ళడానికి సరెండర్ అవడమే మంచి ఐడియా. ఈ రౌడీలే చక్రం దగ్గరికి మనల్ని తీసుకెళ్తారు. అద్భుతం బన్నీ, గుడ్ ఐడియా. వారిని పట్టుకోండి. లాక్కు 2000ని చక్రం అనే దగ్గరికి తీసుకెళ్దాం. అరే, వీడు మనల్ని బాస్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడుగా, కానీ థియేటర్కి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏ సినిమా ఆడుతుంది? అరే ఛీ, నోరు మూయ్.
అన్న హీరో అవబోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోస్ లేపేస్తాడు. మీరందరూ నన్ను రోడ్లో వెతుకుతున్నారు, కానీ నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సూపర్, అదరగొట్టేస్తావన్నయ్యా. నచ్చిందా? నేను కూడా గొప్ప హీరోలా చేయగలను తెలుసా? నీ ఆకారం చూస్తే చాలా అందంగా ఉంది. అలాగే స్టేజ్ లో ఆడుతూనే ఉండు. నేను నిన్ను టచ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సూపర్ అన్నయ్య, సూపర్ అన్నయ్య, సూపర్. భలే చెప్పావన్నయ్య డైలాగు. నువ్వు పెద్ద హీరో అయిపోతావు. నిజంగానా? నిజమేనన్నయ్య, ఆస్కార్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. ఖచ్చితంగా నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావన్నా. అరే తను యాక్టర్ కాదు స్టార్. అరే ఏమంటున్నావు? నిజంగానా? అవును. మీరు అనుకుంటే స్టార్ అవ్వగలరని అతను చెప్తున్నాడు. అనుమానమా? అవును, వీడెవడు? ఆయన మీకు తెలీదా? రితిక్ రోషన్ పరిచయం చేసింది ఎవరు అనుకుంటున్నారు? రాకేష్ సార్ కదా. అమెరికాను ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు? సల్మాన్ కి ఇంత గొప్ప మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? షారుఖ్ ని ఇండస్ట్రీకి ఎవరు పరిచయం చేసింది? ఇతనెవరు? డైరెక్టరా? లేదు, వీడు బన్నీ. ఆయన స్టార్ మేకర్ బన్నీ. పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. కుక్కను కూడా ఆయన స్టార్ చేయగలరు. మిమ్మల్ని కూడా స్టార్ గా మార్చేస్తాడు. అలాగా? చేయండి, స్టార్ ని చేయండి. ముందు మా రాజకుమార్ని వదిలిపెట్టండి. ఇవ్వండి ఠాకూర్, రాజకుమారిని ఇవ్వండి. ఏ ఊరు రాజకుమారి? ఏ ఊరు రాజకుమారి? నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన రాజకుమారి. నా పేరుని చెడగొట్టుకో. నేనే ఊరు రాజకుమారిని కిడ్నాప్ చేయలేదు. ఆయన ఎప్పుడూ అబద్ధం ఆడరు. ఎవరు అబద్ధం చెప్పారు? నేనేరా, నా పేరు కోయి. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు. ఫోటో చూపించు. అరే వీడు నా సోదరుడు. మీ సహోదరుడిని మేము ఆల్రెడీ కలిసాం. ఆయన ఇన్స్పెక్టరేగా. ఆయనకి ఆ మచ్చ లేదు. మచ్చ నీ మొహం మీద ఉంది. అనుమానమా? అది నా మూడో తమ్ముడు. చూడు, మచ్చం ఎడం పక్కన ఉంది. నా తమ్ముడికి కుడివైపే ఉంటుంది, కానీ నాకు లెఫ్ట్ లో ఉంది. నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, వాడు విల్లన్ అవ్వాలనుకుంటున్నాడు. వాడి పేరు గుల్లు. తను ఎక్కడున్నాడు? నిన్నే మాట్లాడా. వాడేదో స్పేస్ మాల్కి వెళ్ళబోతున్నాను అన్నాడు. నేను మంచివాడినేగా, నన్ను హీరోని చేయండి ఒక్కసారి నన్ను హీరోని చేయండి. ముందు మాకు మీ తమ్ముడిని చూపించు. మేము తిరిగి భూమికి వెళ్ళిన తర్వాత నిన్ను హీరోని చేస్తాం. ఇదిగో, దీన్ని స్పేస్ మాల్ కి వెళ్ళి చూపించండి. ఆ తర్వాత చెప్పండి హెల్ డొమింగో. ఎలా చెప్పాలి? హెల్ డొమింగో. ఆ తర్వాత ఆ హీరో మ్యాటర్ గుర్తుందిగా, మర్చిపోకండి. త్వరలో చక్రం బాయ్ హీరో అవుతాడు. Bingo. Hello, Bingo. హలో ఫ్లెమింగో. హెల్ డొమింగో. వెల్కమ్. నేను నా గెస్ట్ ని స్పేస్ మాల్ కి తీసుకొచ్చాను. వీళ్ళు స్పేస్ రాజు గారి గెస్ట్లు. మీకు ఏ సహాయం కావాలన్నా సరే మాతో చెప్పండి. ముందు మనం వాడు ఎక్కడున్నాడో వెతకాలి. ముందు అటు వెళ్ళి చూద్దాం, తర్వాత ఇటు చూద్దాం. నేను అదరగొడతాను. ఆ గుళ్ళు ఎక్కడా లేడు. అదిగో అక్కడ ఉన్నాడు. కొనండి, వడ కొనండి. చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఏం తింటారు? ఇడ్లీ తింటారా? వడ తింటారా? అయ్యో, ఏమి తినరా? అయితే నేను బయలుదేరతా. ఇడ్లీ కావాలా? మీకు వడ కావాలా? సూపర్ అయిన మసాలా వడ ఉంది. వేడిగా మా చేత బాగా దెబ్బలు తినబోతావు. అనుమానమా? అయ్యో, నేను తన్నులు తినడానికి సిద్ధంగా లేను. నేను ఇప్పుడు ఆతర కొడతాను.
అయ్యో నా లుంగి లుంగి వదిలే, లుంగి వదిలే, నన్ను వదిలే. అరే నన్ను వదిలే, నాకు చిన్ని చిన్ని పిల్లలున్నారు. చిన్న చిన్న పిల్లలున్నారా? మరి చిన్న యువరాణి గారిని ఎందుకు కిడ్నాప్ చేశావు? లేదు, నేనెవరిని కిడ్నాప్ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి రాజకుమారిని పెంచాను. నేను అదరగొడతాను. రాజకుమారిని నువ్వు ఎలా పెంచుతావు? నాకు చిన్ని చిన్ని పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోనే నేను రాజకుమారిని పెంచుతున్నాను. మీరు కావాలంటే రాజకుమారిని అడగండి. రాజకుమార్ని పిలువు. అమ్మా రాజకుమారి, కొబ్బరి బొండంతో బయటికి రా అమ్మా. ఈమె రాజకుమారి. ఏం అడగాలనుకున్నారో అడగండి. మేము ఈ రాజకుమారి గురించి అడగలేదు, స్పేస్ రాజకుమారి గురించి అడుగుతున్నాం. తను నా దగ్గర లేదు. నా దగ్గర చిన్ని 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 పిల్లలే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఉన్నారు? మొత్తం 6 పిల్లలు ఉన్నారు. పిల్లలారా, ఇవన్నీ కూడా ఆడపిల్లిలా లేక మగ పిల్లిలా? రెండూ కలిసే ఉన్నాయి. నేను వీటిని సొంత పిల్లల్లా పెంచుకుంటున్నాను. మీరందరూ ఇడ్లీ తింటారా? ఊరికే నటించుకు. నాకు బాగా తెలుసు నువ్వే రాజకుమారిని కిడ్నాప్ చేసావని. ఖచ్చితంగా నా తమ్ముడే కిడ్నాప్ చేసుంటాడు. నేనిక్కడ ఇడ్లీ వడ అమ్ముకుంటున్నాను. నాకు చిన్ని 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 పిల్లలున్నారు. ఇడ్లీ వడ అమ్ముకునే మేము కడుపు నింపుకుంటున్నాం. మేము మీ సహోదరుల్ని ఆల్రెడీ చూసాం. నీ మొహం మీద రైట్ సైడ్ మచ్చ ఉంది. కాస్త బాగా చూడండి, లెఫ్ట్ సైడ్ లో కూడా మచ్చుంది. అవును, లెఫ్ట్ లో కూడా పుట్టుమచ్చుంది. వాడికి రైట్ సైడ్ లో మాత్రమే ఉంటుంది. ఏయ్, అయ్యో, మీరు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? నాకు చిన్ని 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 పిల్లలే ఉన్నారు. పిల్లల్ని అడగడం లేదు. అయ్యో, సోదరులు ఎంతమంది? 4 మంది ఉన్నారు. 4వ వాడే గుల్లు. అలాగా? అయితే ఆ గుళ్ళు ఎక్కడా? మీకు వెనకాలే ఉన్నాడు. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. నా వల్ల కాని పనంటూ ఏదీ లేదు తెలుసా. నన్ను పట్టుకోవడం కష్టమైన విషయమే కాదు, జరగని పని కూడా. అంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? వాడి గ్రహానికే వెళ్ళిపోయినట్టున్నాడు. అక్కడే వాడి రాజ్యం ఉంది. లొకేషన్ మ్యాప్ ఇవ్వు, మేము వెళ్ళి చూస్తాము. ఇస్తా, కానీ నేనే ఇచ్చానని మా తమ్ముడితో చెప్పకండి. నాకు చిన్ని 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 పిల్లలున్నారు, అర్థమైందా? నీ తమ్ముడు ఎందుకని ఇలా ఉన్నాడు? అది కూడా అతనికి తెలీదా ఏంటి? నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని అతనికి తెలీదా? హే, అందరూ యూఎఫ్ఓకి వెళ్ళండి, మనం గుళ్ళు గ్రహానికి వెళ్ళాలి. నేను వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మనల్ని వెతుకుతున్నారా తాంబా? మొత్తంగా 50 లక్షలు అయ్యాయి. అరే ఏం అడిగినా ఒకే డైలాగ్ చెప్పించావకరా. కొత్తగా ఏది చెప్పడం చేత కదా. మొత్తంగా 50 లక్షలు అయ్యాయి. మీరు అడిగింది సరైన వ్యక్తిని కాదు బాస్. మాతో అడగండి, చెప్తాం. ఏమంటావు భాయ్? అవును మిస్టర్ దాదా, మాతో చెప్పండి, మేమేం చేయాలి? వాళ్ళు ఏ క్షణానైనా మన ఈ గ్రహానికి వచ్చి చేరుకుంటారు. వాళ్ళు మన చోటికి ఏమాత్రం రాకూడదు. వాళ్ళు రారు. ఒకవేళ మన చోటికి వచ్చి చేరుకున్నారంటే అప్పుడు అప్పుడేం చేయాలి? అప్పుడు మీ సేఫ్టీకి రాబిట్స్ ఉన్నాయి. సోనాచిని కూడా ఉన్నారుగా. శబాష్, మీరందరూ నన్ను కాపాడతారని నమ్మకం ఉండింది. మనం ఆ యువరాణిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాం. దానికి బదులు ఇప్పుడు ఎన్ని మూటలు గోధుమలు కొంటాం? రే చాలియా, బుద్ధిలేనోడా, నువ్వు ఇంకా 70s లోనే ఉన్నట్టున్నావు. ఈసారి మనం అడగబోయేది గోధుమ కాదు, ఠాకూర్ యొక్క సింహాసనాన్ని, అంటే రాజసింహాసనం. జాగ్రత్తగా ఉండండి. బుద్ధి లేనోళ్ళారా, నేను ఆ అర్థంలో చెప్పలేదు. నేనేమంటున్నానంటే అలర్ట్ గా ఉండండి. వాళ్ళు ఏ క్షణంలో అయినా మన గ్రహానికి వచ్చి చేరుకుంటారు. వాళ్ళని వేరే విధంగా ఆహ్వానించండి. మనం వచ్చి చేరుకున్నాం, అదే కుళ్ళు గ్రహం.
మనం ఇప్పుడు అడవిలోకి వచ్చాం. సిటీలో దిగగానే మనల్ని పట్టుకుంటారు. ఇక్కడ గుళ్ళు మనుషులు చాలా మంది ఉంటారు. రండి మనం సిటీకి వెళ్ళిపోదాం. మ్యాప్ లో వాళ్ళ లొకేషన్ కరెక్ట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. నేను బండికైనా ఏర్పాట్లు చేస్తాను. అంతవరకు మీరందరూ దాగి ఉండండి. అందరూ వచ్చి ఎక్కండి, త్వరగా రండి. అందులో కూర్చోడానికి చోటు ఎక్కడుంది? మేము ఎలా కూర్చోవాలి? ఓహో, కంఫర్ట్ చూడకండి. ఇప్పుడు మన రాజకుమారిని కాపాడాలి. మీరు వెళ్ళి ఆ ముందులో ఉన్న బాస్కెట్ లో కూర్చోండి. నేనే ఈయన భుజంలో కూర్చుంటాను. ఒకసారి నేను అక్కడ వెళ్ళానంటే ఆ తర్వాత ఆదర కొట్టేస్తాను. అరే, ఆ వెళుతున్న వాళ్ళనే మనం వెతికది. బాస్ చూపించింది కూడా వాళ్ళనే. పట్టుకో త్వరగా. ఆహా, అవును, వీళ్ళు వాళ్ళే. వదలకండి. పంట సార్, మన వెనకాల గుళ్ళు మనుషులు వస్తున్నారు చూడండి. మనల్ని గుళ్ళు మనుషులు ఫాలో చేస్తున్నట్టున్నారు. ఇలా అయిపోయిందేంటి? ఆగండి, మేము పడిపోయాం. ఇప్పుడు ఆదర కొడతానులే. కొంచెం జాగ్రత్తగా ఉండండి యూ పాండా గారు. యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. పాండా గారు, మన ముందు తాడు ఉంది. చూడండి పాండా సార్, బండి జాగ్రత్తగా తోలండి. జనాలు మిమ్మల్ని కొడతారు. అనుమానమా? అసలు నీకు బుద్ధి అనేదే లేదు. పద, నన్ను మీ గుడోనికి వెంటనే తీసుకెళ్ళు. వాళ్ళని పట్టండి. వాళ్ళని ఫాలో చేస్తే గుళ్ళు గుడోని కనిపెట్టొచ్చు. అద్భుతం పాండా సార్, మీరు మంచి బైకర్. ట్రైన్ వస్తుంది. అరే, మీరు ఏం చేస్తున్నారు పాండా గారు? బైక్ ఇంత స్పీడ్ గా ఎలా తోలుతున్నారు? బైక్ ని ఎవరు తోలట్లేదా? ఏంటిది? నాకు తెలుసు, బైక్ ఎవరు నడపలేదు. పాండా గారే నడుపుతున్నారు. అనుమానమా? అరే, బైక్ ని ఎవరు తోలట్లేదు. పాండా గారు ఉన్నట్టుండి కనిపించట్లేదు. ఏంటి? ముందు చూడు, గుల్లు గోడౌన్. ఎవడు నన్ను టచ్ చేయలేడు. ఆయుధాలని తీసుకోండి. నేను ఆదర కొడతాను. రాజకుమారిని వెంటనే మాకు అప్పగించండి. నేను ముందు వైపు అటాక్ చేస్తాను, నువ్వు వెనక వైపు వెళ్ళు. ఓకే.
తాంబా నువ్వు అక్కడేం చేస్తున్నావు? మొత్తం 50 లక్షలు సర్దార్. ఆదర కొడతాను. నువ్వు నా మనుషుల్నే కొట్టావు కదా. ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు, వెళ్ళి తర్వాత రా. వెళ్ళి మళ్ళీ రా. వీడు వినట్లేదు. ఏంటి వీడు ఇలా నన్ను కొడుతున్నాడు? రారా నాతో రా. ఇప్పుడు నాకు టైం లేదు, వెళ్ళి తర్వాత రా. ఎవరో నాతో ఎందుకు ఫైట్ చేయట్లేదు? డాక్టర్ చాంకోస్ కుళ్ళు, ఇప్పుడు నేను చిత్త కొట్టేయబోతున్నాను, కాసుకో. ఇలా చూడు, నన్ను ఊరికినే కొట్టకు, అర్థమైందా? ఓవర్లోడ్ గా ఉన్న టెంపో నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. చాలు, నన్ను ఎందుకు కొడుతున్నావు? అరే రాజకుమారి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఆదర కొడతానులే. రాజకుమారిని మర్యాదగా మాకు అప్పగించావు. మొత్తం 50 లక్షలు సర్దార్. నీకు 50 లక్షలు కాదురా, నిన్ను 50 టన్నులు తంతాం. యూ పండా సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. మహారాజు గారికి చెప్పండి రాజకుమారి దొరికిపోయారని. నేను ఈ యాపిల్ ఇచ్చేస్తాను. రామ్మా బంగారం. చాలా సంతోషం, మీరందరూ కలిసి మాకు చాలా సహాయం చేశారు. మేము గనక యాపిల్ ఇచ్చుంటే ఆ పోకిరి వాళ్ళు ఈ స్పేస్ కి రాజయ్య ఉంటారు. మీరు రాజకుమారిని మాత్రమే కాదు, మా ప్రాణాలను కూడా కాపాడారు. లేకపోతే నేను ఏడ్చేర్చి యాపిల్ని ఇచ్చేసేదాన్ని. మీరిచ్చిన పని పూర్తి చేశాం. మమ్మల్ని ఇంటికి పంపడానికి ఏర్పాట్లు చేయండి. ఖచ్చితంగా. యూ పాండా, మా తరపున వీళ్ళకి చాలా గిఫ్ట్లు ఇవ్వండి. ఎవరైనా వీళ్ళని ఇంటికి తీసుకెళ్లి వదిలిరండి. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎవరు వదులుతారు? అరే ఎవరో ఒకరు వదులుతారు. ఈ కోయే తీసుకెళ్ళాలి, వీడే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలి. పిల్లలు, మాకు సహాయం కావాలంటే మళ్ళీ మిమ్మల్నే పిలుస్తాము. పిలవండి పిలవండి, కానీ ఈ కోయినే మమ్మల్ని తీసుకురావాలి. ఇదిగో ఈ కోయి, ఇదిగో కోయి.